Hi all, this is Raj Misa. I'm with the founder, Sriram Media, established as the owner, founder, and one of his colleagues, Hi, Manikanta. So, what made you start Sriram Media? ఎందుకు స్టార్ట్ చేస్తారు? శ్రీరామ్ మీడియా ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే లైక్ క్రియేటర్స్ ఉంటారు కదా, మన తెలుగు క్రియేటర్స్. ఆ తెలుగు క్రియేటర్స్ ని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉండరు, హిందీ వాళ్ళు ఉండరు. హిందీ ఛానల్స్ ఏంటంటే చాలా ఉన్నాయి మన అప్పుడు మన యూట్యూబ్ లో. మన తెలుగు కమ్యూనిటీ లేదు. తెలుగు కమ్యూనిటీని బిల్డ్ చేద్దామని స్టార్ట్ చేస్తాం శ్రీరామ్ మీడియా అనేది. ఓకే, కానీ ఆల్రెడీ ప్రెస్ వాళ్ళు చాలా యూట్యూబ్ ఛానల్స్ లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఆ, వేలల్లో ఉన్నారంట, వందలలో మనకు కనిపిస్తుంటారు. ఇక్కడ Okay. అందరము బట్ వేలల్లో ఉండుంటారు ఇప్పుడు లాస్ట్ 3-4 years లో. ఓకే, అంటే మా టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది కదా, చిన్న క్రియేటర్స్. ఇప్పుడు అంటే కొత్తగా బిగినర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు హైప్ చేయడం అంటే శ్రీరామ్ మీడియా మెయిన్ ఉద్దేశం ఓకే, వచ్చేసి. చిన్న క్రియేటర్స్, అందులో నేను ఇంకా మరీ చిన్న క్రియేటర్ కైండ్ ఆఫ్ చిన్న క్రియేటర్స్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళలో నేను చాలా కొత్తగా స్టార్ట్ చేశాను 2007 లో. సో ఎర్లీ యూట్యూబ్, యాక్చువల్లీ యూట్యూబ్ బీటా డేస్ వాజ్ 2005 లో ఉండే. 2005-2006 నా నోకియా N79 ఫోన్ ద్వారా, నోకియా N79 లో చిన్న కెమెరా కీప్యాడ్ మొబైల్. కీప్యాడ్ మొబైల్. ఇది ఒక చిన్న దీంట్లో మినీ క్యాసెట్లలో యూస్ టు లోడ్. సో ఇలాంటి దాంట్లో వీడియోస్ చేసాం. బట్ ద రీజన్ అంటే ఇప్పుడు సోఫార్ మీరు ఆల్రెడీ 200+ క్లయింట్స్ కి హెల్ప్ చేశారు కదా. సో వీడియో థెరపీ నెట్వర్క్ ఈస్ మై డ్రీమ్, ఈ సోలో ప్రొప్రైటరీషిప్. సో దాంట్లో హౌ ఫార్ వీ కెన్ గో, మేబీ ఒక 1 year కష్టపడితే మీ ఎక్స్పర్టీస్ ని బట్టి అంతా టెకింగ్, దీస్ గైస్ ఆర్ టెకింగ్ గైస్, అంటే ఆప్టిమైజేషన్, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఆర్ యూట్యూబ్ మానిటైజేషన్ మెయిన్ గా. యూట్యూబ్ మానిటైజేషన్ ఎక్కువ చేస్తారు కదా. సో హౌ ఫార్ వీ కెన్ గో అంటే చేయొచ్చు. మీరు రెగ్యులర్ కంటెంట్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఒక 1 month ఒక 5 to 10 వీడియోస్ ఇచ్చారనుకో, దాన్ని ఆ వీడియోస్కి ఎస్ఈఓ చేసుకుంటా, బూస్ట్ చేసుకుంటా దాన్ని హైప్ చేయొచ్చు వీడియోస్. ఎందుకంటే మీరు ఇన్యాక్టివ్ ఉన్నారనుకో యూట్యూబ్లో, ఏమైతే ఒక 1 month పెట్టారు, ఇంకో 3 months గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ 1 month పెట్టారు, 3 months గ్యాప్ ఇచ్చారు, అట్లా అయితే ఏమైతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోవచ్చు ఛానల్. సో గ్యాప్ ఎంత ఇవ్వచ్చు అంటే 1 week 2 weeks కూడా? 6 months వరకు గ్యాప్ ఇచ్చారనుకో మన ఛానల్ అనేది టోటల్ గా ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒకవేళ నేను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళాను ఒక 15-20 రోజులు, దాన్ని కూడా గ్యాప్ కన్సిడర్ చేస్తుందా యూట్యూబ్? అట్లేం లేదు. సమ్మర్ హాలిడేస్ అంటే మీరు పోస్ట్ చేస్తారు కదండి, ఏదో ఒకటి. సో వీక్లీ ఒకటి ఉండాలి. వీక్లీ అంటే 6 months అప్పుడు మీరు ఎట్లా ఇంకేమైనా హెల్త్ ఇష్యూ సంథింగ్ ఏమైనా వచ్చేసి పక్కెట్టేస్తారు. సో తను చెప్పే దాంట్లో అంటే మెయిన్ గా యాజ్ ఎ క్రియేటర్ చాలా మంది వీడియోలు చేయాలంటే భయపడతారు. అవును, అంటే ఆ ఫియర్ ఉన్నది, కెమెరా ఫియర్ ఉన్నది. ప్లస్ అంటే మనం మాట్లాడేది కూడా స్పష్టంగా మాట్లాడాలి. ఓకే, నాకు కెమెరా ఫియర్ అనేది పోయింది. అంటే 15 సంవత్సరాల నుండి నేను చాలా వీడియోస్ చేసి ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదు. చూస్తే చూశాడు, లేకపోతే వన్ కర్మ, చూస్తే ఇంకోటి. సో సో ఎండ్ ఆఫ్ ది డే మనీ లవ్స్ స్పీడ్. దట్స్ వాట్ వి బిలీవ్. అంటే ఎంత ఫాస్ట్ గా కంటెంట్ పబ్లిష్ చేసి ఎంత యాక్టివ్ గా ఉంటే అంత మనీ వస్తుంది అంతే. మేబీ సో వీక్లీ ఒక వీడియో, అట్లీస్ట్ వీక్లీ ఒక వీడియో అన్న రిలీజ్ చేస్తే బెస్ట్. వీక్లీ ఒక వీడియో 5 to 6 minutes. మన రీల్స్ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తే ఏమైతే అంటే మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. షార్ట్స్ 60 seconds ఉండాలా? 30 to 45 seconds అంటే ఎనఫ్. 30 to 45 seconds ఎనఫ్ అంతే. ఎందుకంటే ఒక వ్యూవర్ వచ్చిండు, మన మీద 1 minute స్పెండ్ చేసుకుంటే మన వీడియో ఎంత కంటెంట్ ఉండాలి అప్పుడు? 30 to 45 seconds. అంతేనా? మేబీ 15 seconds to 10 seconds. 15 అంటే స్టార్ట్ అయిపోతుంది. అలా కంటెంట్ మనం ఏం చెప్పలేము ఇప్పుడు. ఒక అట్లీస్ట్ 50 seconds అయిందనుకో, ఒక 5 minutes కంటెంట్ ను మన 50 seconds అక్కడ కవర్ చేయొచ్చు. అంటే మెయిన్ టాపిక్స్, కీ పాయింట్స్. ఓకే, సో షార్ట్ కంటెంట్ లో ఎక్కువ కవర్ చేయాలి. 30 seconds లో మేబీ కవర్ చేసేటట్టు. అంటే లైక్ ఎట్లా చేసుకోండి, షార్ట్ వీడియోస్ ఇప్పుడు ఒక ఫుల్ వీడియో చేసాం, ఆ ఫుల్ వీడియో కోసం ఒక షార్ట్ వీడియో ఉంటుంది కదా, ఆ షార్ట్ వీడియో క్రియేట్ చేసి అంటే దాంట్లో ఫుల్ వీడియో చెప్పిన టాపిక్ మొత్తం కాకుండా షార్ట్ వీడియో కొంచెం ఆ కీ పాయింట్స్ చెప్పేసి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ కింద క్లిక్ చేయండి అని చెప్తే సరిపోద్ది. అక్కడ కింద లింక్ ఇస్తాం కాబట్టి మనం. సో ఫ్రమ్ Devendra Sriram's expertise, already hundreds of clients trying to reach the 1,000 milestone. So I'm happy that I collaborated or partnered with them
కొలాబరేషన్ అనొచ్చా మనం అనొచ్చు. పక్క పక్కా షూర్. క్లయింట్ కాకుండా కొలాబరేషన్ అనొచ్చు, ఇంకేముండదు. ఐ లవ్ దేర్ యంగ్ బ్లడ్, అదొకటే. దట్స్ వాట్ ఐ టోల్డ్ శివ ఆల్సో. మేబీ శివ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తనకు ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ చాలా పెట్టాలి ఆయన కండ పెరగడానికి. సో వీఆర్ మిస్సింగ్ శివ. శివ ఈజ్ అనదర్ క్లోజ్ ఫ్రెండ్. మీ స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాలేజ్ బీటెక్ తర్వాత ఇక తాను అంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నా, అతను బీటెక్ థర్డ్ ఇయర్ జాయిన్ అయ్యింది. ఓకే. తను ఇంకో అంటే అంటే తను ఇంతకుముందు కంపెనీ స్టార్ట్ చేశారు, విజన్ విఎక్స్ అని స్టార్ట్ చేసాడు. విజనరీ, అంటే లాక్డౌన్ వల్ల ఇలా వరంగల్ బేస్డ్ విజనరీ. అంటే ఈస్ క్వైట్ యాక్టివ్, టు ద పాయింట్ మాట్లాడతాడు, కొంచెం ప్రొఫెషనల్ గా అన్ని డీల్ చేస్తుంటాడు. బట్ వెరీ నైస్ చాప్. సో బట్ అగైన్ దేవేందర్ ఈస్ డౌన్ టు ఎర్త్. గంటలు అయినా వింటాడు ఏది చెప్పేది. చాలా మంది టైం ఇవ్వరు వినడానికి. దట్స్ వేర్ ఐ కనెక్ట్. మామూలుగా వీడియో థెరపీ నెట్వర్క్ లో థెరపీ ఆర్ థెరపిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ దే లిసన్ టు లాట్. మామూలుగా టెలిహెల్త్ అంటాం కదా, టెలిహెల్త్ లో కూడా చాలా దే లిసన్ టు పీపుల్ 30 minutes 1 hour. మాది లాంగెస్ట్ వాస్ 30 hours. 30 hours మాకు 24/7 లైవ్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. 30 hours of content is like daily 1 or 2 hours అనుకుంటారు కానీ, బట్ ఈవెన్ వెన్ ఐ వెంట్ ఆన్ జూమ్ కాల్స్, మేము సైకాలజిస్ట్ తో పనిచేసినప్పుడు ఒక్కొక్క సెషన్ 7-8 hours కూడా వెళ్తుంది కంటిన్యూస్ ఫుల్ డే వర్క్ షాప్స్ లాగా. సో మేబీ దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ విచ్ ఐ వాస్ డూయింగ్. నాకు టైం లేదు, అంటే అల్గోరిథం బేస్డ్ యూట్యూబ్ పరంగా ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయో అంతగా పోస్ట్ ప్రొడక్షన్ వైస్ ఇస్ వాట్ మై స్టాండర్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. బట్ టెక్నికల్ గా అల్గోరిథం బేస్డ్ ఆర్ మెటా ట్యాగ్స్ వీళ్ళంతా టెక్కీ గైస్ కాబట్టి ఏదో ఒకటి మ్యాజిక్ కాపీ పేస్ట్ చేస్తుంటారు. ఫింగర్స్ లో మ్యాజిక్ ఉంది. సో కీబోర్డ్ లో ఏం చేసినా కూడా యాజ్ ఏ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్ కదా, కీబోర్డ్ పొగలు వస్తాయి వీళ్ళు ఏం చేసినా. సో నైస్. అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ కనెక్టెడ్ టు సంబడి. తెలుగు మాట్లాడే వాళ్ళు అంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు, పీపుల్ హూ కీప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అక్కడ వాళ్ళకి కనెక్ట్ కావడం కష్టం. బట్ వీళ్ళ శ్రీరామ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వెళ్తే, అంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్తే you'll find lots of play buttons. అదొకటి మెయిన్ పాజిటివ్ అట్రాక్షన్. సో విల్ సీ హౌ ఇట్ గోస్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే అసలు నాకు వీడియో థెరపీ నెట్వర్క్ నాకు ఇంకేమన్నా వీడియో థెరపీ నెట్వర్క్ అంటే రెగ్యులర్ గా వీడియో చేసాము, కంటెంట్ మనకు రీచ్ ఉంటుంది. అంటే వీడియో థెరపీ అన్నట్టు కాదు, ఇప్పుడు ఏ ఛానల్ అయినా ఏ క్రియేటర్ అయినా కానీ రెగ్యులర్ గా వీడియో చేస్తూ ఉంటే మనం రీచ్ వస్తుంది. లేదు నాకు సంవత్సరం ఒకసారి వీడియో పెడతా, 2 సంవత్సరాలు వీడియో పెడతా అంటే ఎక్కడ వేసాను కూడా అక్కడనే ఉంటుంది. సో అంటే మేము వీడియో కెన్ యాక్ట్ యాజ్ ఎ థెరపీ. చాలా మంది యు ఆర్ నాట్ విత్ us right now, maybe you might be watching this replay or recording, or maybe our community members, private community from Video Therapy Network or from Sriram Academy or not, maybe Sriram Media Academy, or probably something for newcomers, because I'm meeting in for the first time today, 14th July. I can easily remember ఎందుకంటే నిన్నే మా చెల్ల బర్త్డే కాబట్టి. సో మా చెల్లి బర్త్డే నిన్న 13th July కాబట్టి నిన్న మెమరీ. But this will be also a good memory, and I'm happy that he came to this permanent office or permanent residency which I have. Already last 7 years అవుతుంది అనుకో. 7 years లో you are the first person who is coming here. నా మామూలు ఎవరైనా నేను ఈ ఆఫీస్ సెటప్ కి నార్మల్ గా నెవర్ పీపుల్ హూ నో మీ, మోస్ట్ ఆఫ్ యూ హ్యాడ్ నాట్ బీన్ హియర్ బికాస్ అంతా ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యారు. పైకి వచ్చారు కానీ మేబీ దిస్ ఆఫీస్ సెటప్ అనేది లేకపోతే ఈ లుక్ ఈ ఎన్విరాన్మెంట్ అనేది యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఇవి ఉన్నారు మా నెట్వర్క్ లో ఆల్వేల్ ఉన్నారు. శ్రీనివాస్ సార్ వచ్చినప్పుడు కూడా మేబీ శ్రీనివాస్ ఈవెంట్ టైక్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్. ప్రొఫెషనల్ గా పెట్టాల్సింది బ్యాక్ లో ఇంకా చాలా అంటే అప్గ్రేడ్ చేసుకుందాం. లైక్ అంటే యూట్యూబ్ నుంచి వచ్చినప్పుడు మనం వీడియో చేసుకున్నప్పుడు అప్గ్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవంతా తీసేసి ఇంకా పాలిష్ గా చేయొచ్చు చాలా. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ పరంగా కూడా ఇంకా చాలా చేయొచ్చు కానీ, ఇంకా పైన హాల్ లాగా పెట్టుకున్నా కూడా ఇంకా చాలా చేయొచ్చు కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే నాట్ లుక్స్, బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే వీడియో థెరపీ నెట్వర్క్ wanted to educate people. We feel like monetizing the other people's content.
ఎక్స్పర్ట్స్, కోచెస్, ట్రైనర్స్ ని మానిటైజింగ్ దర్ నాలెడ్జ్. చాలా మంది డోంట్ నో హౌ టు జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ దేర్ వీడియోస్. సో వన్ టు వన్స్, వర్క్షాప్స్, ఆటోమేషన్ టూల్స్ ని బట్టి క్రియేటింగ్ ఎ వైబ్రెంట్ లెర్నింగ్ ఆపర్చునిటీ. సో అంటే ఇది మెయిన్ కమ్యూనిటీ గోల్. అందరూ మనకు తెలిసిన వాళ్ళు, మార్కెట్ లో ఉన్న వాళ్ళు అందరూ మన వాళ్ళని టార్గెట్ చేస్తారు. బట్ మై గోల్ ఇస్ అగైన్ టు టార్గెట్ ఓన్లీ పీపుల్ ఫ్రమ్ యుఎస్, క్లినిషియన్స్ మెయిన్ గా, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ మీనింగ్ఫుల్ జర్నీ. పాడ్కాస్ట్ అయినా, వీడియోస్ అయినా. We'll see how far we will go until 14th July 2025. Happy thing is UFDC. మన పార్ట్నర్షిప్ అంటే hosting he sponsored it. ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నాం మనం? 5 years. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ విత్ లాంగ్ టర్మ్ గోల్. యాక్చువల్గా 10 years అయినా పెట్టుకోవచ్చు, బట్ ఇనిషియల్ క్రెడిట్ కార్డ్ లిమిట్స్ ని బట్టి we went only for 5 years. 5 years of collaboration, partnership, networking. I trust them because young blood కాబట్టి. So website కూడా completely it will have a new look. Artvisa.in you will see a new look. Because in the past experience ని బట్టి కూడా we will see how it goes. Mainly if I could, ఇప్పుడు నాకు మేబీ ఒక 5 clients వచ్చినా కూడా it will be an awesome deal. మనం పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి. అంతే కదా. 5 clients, target is minimum of 5 clients, but if we get 10 or 20 or 50 clients, weekly మన దగ్గర కంటెంట్ ఉంటే ఈజీ వస్తారు, ఎక్కడికైనా వస్తారు. అవునా? ఇప్పుడు మన దగ్గర కంటే కామారెడ్డి మా ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్కి నియర్లీ ఒక క్లయింట్ వైజాగ్కి వచ్చాడు, అవునా 2 days జర్నీ చేసి. కామారెడ్డి ఆఫీస్, నేను కూడా హ్యావ్ టు విజిట్ దేర్ ఆఫీస్. బట్ స్టిల్ గుడ్. నిజాంపేట్, జేఎన్టీయూ, మియాపూర్ సైడ్ ఎవరు లేరు. క్లయింట్స్ అదే మన అడ్డా ఉంది ఇది ఉంటుంది. ఈ సైడ్ అవును, జేఎన్టీయూ కుకట్పల్లిలో ఉన్నారా అంటే ఆఫీస్ లో? ఎవరు లేరు. సరే, మీ అక్కుపల్లి కబ్జా చేసినాం. కుకట్పల్లి, జేఎన్టీయూ, బాచ్పల్లి, నిజాంపేట్, మియాపూర్ అంతా శ్రీరామ్ మీడియా మనం ఆల్రెడీ కబ్జా చేసి పెట్టాము. మామూలుగా ఎవరైనా ఫ్రాంచైజీ ఇస్తే ఇది ఉంటుంది కదా, 5 kilometer రేడియస్, 10 kilometer రేడియస్, మాకు ఆల్రెడీ ఫ్రాంచైజీ ఉంది అక్కడ అని చెప్తారు. అటు నాగోల్ అంతా తను చూసుకుంటాడు. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్. So, I mean, jokes apart, we want to help more creators. We want to help other people monetize their skills on YouTube channels. Whatever they help they need. Okay, now like digital skills, Facebook, Instagram. Last words. నువ్వు కూడా మాట్లాడలేదు మేము. లాస్ట్ ఏదో చెప్పేసి. So final words for other creators. క్రియేటర్స్ అంటే రెగ్యులర్ యాక్టివ్ ఉండాలి సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే మాకు ఛానల్ గ్రోత్ కానీ, రెవెన్యూ కానీ మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మేబీ ఇలా ఉన్నాయి. నువ్వు బ్లర్ లో ఉన్నావు. పర్లేదు, నువ్వు కొంచెం అడిషనల్ బ్లర్ లో ఎందుకున్నాము అంటే